Hello, I'm Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, Guntur Kottapetalo bus stand దగ్గర. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat anything and everything about women. ఈ రోజు ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ ఎగ్ క్వాలిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎగ్స్ లేడీస్ చాలామంది అండాశయాల్లో అండం సరిగ్గా పెరగటం లేదు, పెరిగినా ప్రెగ్నెన్సీ అందటం లేదు, వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయి అని చాలా బాధపడుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే మెయిన్గా మన అండాశయాల్లో ఎగ్ క్వాలిటీ, అండాశయం ఒక క్వాలిటీ తక్కువగా ఉండటం. క్వాలిటీ తక్కువగా ఉండటం అంటే దాని లోపల అండాశయం లోపల మన డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ ఏమైనా కారణాల వల్ల డ్యామేజ్ అవ్వటం వల్ల అండాశయాల్లో పెరిగే అండానికి డ్యామేజ్ అయిన డిఎన్ఏ వల్ల ప్రెగ్నెన్సీ క్వాలిటీ ఉండదు, మంచి ఎంబ్రియో తయారవ్వదు. ఒకవేళ ఎంబ్రియో తయారై ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్క్యారేజ్ అవుతుంది. రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయ్యే వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడానికి నేను చెప్పే కొన్ని టిప్స్, 9 to 10 టిప్స్ చెప్తాను. అవి ఫాలో అయ్యారంటే హ్యాపీగా మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు మనం. అవి ఏంటంటే నెంబర్ 1, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అన్ని తగ్గిపోతుంది. కొంచెం గ్రీన్ లీఫీ ఆకుకూరలు ఉంటాయి కదండి, ఆకుకూరల్లో మంచి రిచ్ ఇన్ ఐరన్ ఉంటుంది. ఐరన్ ఉండటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండాశయానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల ఎగ్ క్వాలిటీకి మంచి సర్క్యులేషన్ ఉన్న బ్లడ్ ఉన్న అండంలో నుంచి వచ్చే ఎగ్గుకి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి దాంట్లో ఫోలేట్ ఎక్కువ ఉంటుంది. ఫోలేట్ వల్ల ఏమవుతుందంటే పిల్లల లోపల పిండం తయారై పిండానికి అవయవాలన్నీ చక్కగా తయారవుతాయి. ఇంకొకటి బాగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫైబర్లో వల్ల మంచిగా మనం తినే ఆహారం మన పొట్టలో బాగా డైజెషన్ అయ్యి మంచి అబ్జార్ప్షన్, దానివల్ల రక్తం సర్క్యులేషన్ అన్నీ ఇంప్రూవ్ అయిపోయి ఎగ్ క్వాలిటీని చాలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల, ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ఒక 2-3 నెలల ముందు నుండే తీసుకోవడం వల్ల మంచి క్వాలిటీ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. నెంబర్ 2 ఏంటంటే వాటర్ మనం తీసుకునే ప్లాస్టిక్ ఒకటి అవాయిడ్ చేసుకోవాలి. ఆ ప్లాస్టిక్లో నుంచి వచ్చే ఈ ఫైటోఎస్ట్రోజన్స్ అవన్నీ మన బాడీలో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాజ్ చేసి మనకు పెరిగే అండాన్ని క్వాలిటీ తగ్గించేస్తాయి. సో ఎప్పుడు ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్, ప్లాస్టిక్ కంటైనర్స్లో వాటర్ వాడటం అస్సలు మంచిది కాదు మన బాడీకి. ఇంకొకటి ఏంటంటే చక్కగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్, స్ట్రెస్ తగ్గించుకోవాలి. 3rd టిప్, స్ట్రెస్ తగ్గించుకోవాలంటే మన మైండ్లో స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి, ఆ స్ట్రెస్ వల్ల టెన్షన్, ఆందోళన వల్ల కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ కార్టిజోల్ హార్మోన్ అనేది మంచిది కాదు. అన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి కార్టిజోల్ వల్ల పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ తయారవుతాయి అన్నమాట. సో స్ట్రెస్ తగ్గాలంటే కాస్త ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవటం, యోగా చేసుకోవటం, ఎక్సర్సైజ్ చేసుకోవటం మంచిది. 4th వన్ ఏంటంటే బాడీని ఫిట్గా హెల్దీగా ఉంచాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి. రోజు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఎక్సర్సైజ్ చేయటం వల్ల మన బాడీలో ఉన్న కండరాలన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి. వాటి చక్కగా రక్తం సరఫరా అందుతుంది. రక్తం సరఫరా అంది అన్నీ పర్ఫెక్ట్గా ఉండటం వల్ల వాస్కులారిటీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఫ్యాట్ తగ్గిపోయి బాడీ వెయిట్ తగ్గుతుంది, ప్లస్ మైండ్ రిలాక్స్ అవుతుంది, హార్మోన్స్ అన్నీ కరెక్ట్ అయిపోతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకపోవడం వల్ల మంచి క్వాలిటీ ఎగ్స్ వస్తాయి. నెంబర్ 5 ఏంటంటే ఈ ఆకుపంక్చర్ అనే చైనీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆకుపంక్చర్ వల్ల కూడా కొంచెం మన గర్భసంచికి, అండాశయాలకి రక్తం సరఫరా ఇంప్రూవ్ అయిపోయి దానివల్ల మంచి క్వాలిటీ oocytes డెవలప్ అవుతాయి అన్నమాట. ఇలాగా ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే మనకి మంచి క్వాలిటీ ఎగ్స్ వచ్చి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అనదర్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే స్లీప్. నిద్ర సఫిషియెంట్గా ఎవ్రీడే ప్రశాంతంగా ఒక 7 to 8 అవర్స్ నిద్రపోయిన వాళ్ళకి హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అయిపోయి కార్టిజోల్ అన్నెసరీగా రిలీజ్ అయ్యి ఎంబ్రియోస్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఆ నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, ప్రెగ్నెన్సీ రావడానికి ఒక 2-3 నెలల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్, మనం ఇందాక ఆకుకూరలో ఫోలిక్ బాగుంటుంది అనుకున్నాం కదా, దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల డిఎన్ఏ డ్యామేజ్, సెల్ రిపేర్ జరుగుతుంది. వైటమిన్ సి, వైటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, మినరల్స్ వీటన్నిటి వల్ల మన సెల్ రిపేర్ అయ్యి మన సెల్స్లో ఉన్న డిఎన్ఏ అనేది ప్రాపర్గా తయారవుతుంది. అప్పుడు అలాంటి మంచి క్వాలిటీ ఎగ్స్ వస్తాయి అన్నమాట. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే రోజు ఒక 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం బాడీ మెయింటెనెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ లేకుండా, స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా యోగా, ఎక్సర్సైజెస్, నేను చెప్పిన డైట్ ఫాలో అయితే మంచి క్వాలిటీ ఎగ్స్ తయారవుతాయి మనకి. ఆ మంచి క్వాలిటీ ఎగ్స్ వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది, వచ్చిన ప్రెగ్నెన్సీ హెల్దీ బేబీగా ఇస్తుంది మనకి. సో ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే గెట్ ఏ హెల్దీ బేబీ యాజ్
usual, if you like the video, like, share and subscribe.